హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా సేమియా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేయండి. 90s వాళ్ళకి ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు ఈ సేమియా ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినిపిస్తే చాలు పిల్లలందరూ పరిగెత్తుతారు. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా సేమియా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. సేమియా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక కప్పు సేమియాని తీసుకోవాలి. అలాగే ఒక కప్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలని తీసుకొని ఇలా ఉండలు లేకుండా పిండినంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని పాలను వేడి చేయడం కోసం స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టి అందులో పాలను తీసుకోవాలి. ఇలా పాలను బాగా మరగనివ్వాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా పాలు బాగా మరుగుతున్నప్పుడు సేమియాని తీసుకొని వేసుకోవాలి. సేమియాని వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దలా అవుతుంది. సేమియా నెరి మెత్తగా కాకుండా నెరి పలుకులు పలుకులు కాకుండా మీడియంగా ఉడికిపోవాలి. మీ స్వీట్నెస్కి సరిపడా పంచదారని వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నా. ఈ సేమియా ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్లో రావాలంటే ఒక 2 ఇలాచీలను తీసుకొని ఇలా దంచుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ ఉంది కదా, దానిని కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చిక్కదనం వచ్చేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఇలాచీ వేసేసుకుంటే మనకి సేమియా ఐస్ క్రీమ్ చేయడానికి ఇలా సేమియా అయితే రెడీ అవుతుంది. ఇది కాసేపు చల్లారాలి, నెడి వేడిగా ఉన్నప్పుడే వేయకూడదు. మీ ఇంట్లో ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసుకోవచ్చు, లేదు అంటే మన టీ గ్లాస్లో ఉంటాయి కదా దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ కొని పెట్టుకోండి. పిల్లలు ఇలా నచ్చిన డిజైన్లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు సేమియా ఐస్ క్రీమ్. సేమియా వేడి తగ్గినాక ఇలా మన రూమ్ టెంపరేచర్లో వచ్చాక ఐస్ క్రీమ్ మౌల్స్లో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సేమియానంతా వేసేసుకోవాలి. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలందరూ హాలిడేస్ కదా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి రోజు ఏదో ఒకటి చేసి పెట్టాలి అనుకుంటే ఇలా టేస్టీ అండ్ హెల్దీ ఇంట్లోనే సేమియా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువగా బయట ఫుడ్ని అలౌ చేయకండి. ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్లో సేమియానంతా వేసేసుకున్నాక క్యాప్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 6-7 అవర్స్ పెట్టేస్తే చల్లటి సేమియా ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది. చూడండి 6-7 అవర్స్ అయితే అయిపోయినాక తీసి చూస్తే ఇలా సేమియా ఐస్ క్రీమ్ రెడీ అయింది. చాలా చక్కగా వచ్చింది. సమ్మర్లో ది బెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్లో ఐస్ క్రీమ్ ఏదన్నా ఉంది అని అంటే అది సేమియా ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు. నేనైతే చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండి సౌండ్ వస్తే చాలు అమ్మ 5 రూపీస్ ఇవ్వు అని ఇలా సేమియా ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని తినేదాన్ని. మీరు కూడా ఇలానే తినేవారా? చూడండి ఐస్ క్రీమ్ మౌల్స్లో నుండి ఐస్ క్రీమ్ ఎంత చక్కగా వస్తుందో. చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా సేమియా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సేమియా ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన ఇంట్లో ఉండే పాలతో సేమియాతో ఇలా ఇన్స్టెంట్గా సేమియా ఐస్ క్రీమ్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ సేమియా ఐస్ క్రీమ్ నచ్చిందా? అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకెందుకండి లేటు, మీ ఇంట్లో పాలు సేమియా ఉంటే చాలు ఇలా సేమియా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ ఎండాకాలంలో చల్లగా ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి ఫుడ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సేమియా ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఆగండి, వెళ్తున్నారా? వెళ్తూ ఒక్క లైక్ ఇచ్చేళ్ళండి అబ్బా. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ని కొట్టేసి వెళ్ళండి.